ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. నేనే అంటే అర్థము దేవుడు మాత్రమే చేయగలడని. నీకు సహాయం చేయువాడును నేనే అంటే అర్థము దేవుడు మాత్రమే మనకి సహాయం చేయగలడని. దేవుడు సహాయం చేయకపోతే మనకెక్కడి నుంచి సహాయం రాదు. నిన్ను ఓదార్చువాడును నేనే అంటే అర్థము దేవుడు మాత్రమే మనల్ని నిజంగా ఓదార్చగలడు. డాక్టర్స్ కూడా చెప్పే మాట, ట్రీట్మెంట్ వైద్యం అయితే మేము ఇస్తాం కానీ స్వస్థత మాత్రం దేవుడే అనుగ్రహించాలని. క్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఉంది. క్రీస్తు ప్రభువారు మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆయన జ్వరంతో బాధపడుతున్న పేతురు అత్తని స్వస్థపరిచారు. కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరిచారు. 12 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీని స్వస్థపరిచారు. గుడ్డివారిని స్వస్థపరిచారు. పక్షవాయువు కలిగిన వారిని దేవుడు స్వస్థపరిచారు. చనిపోయి సమాధిలో పెట్టబడిన లాజర్ని తిరిగి లేపారు. ఈరోజు మీ జీవితంలో కూడా మీరు ఎటువంటి అనారోగ్య సమస్యలు గుండా వెళ్తున్నా, అది దీర్ఘకాలికమైన అనారోగ్యం కావచ్చు, యాక్సిడెంట్స్ వల్ల కలిగిన దెబ్బలు కావచ్చు, లేదా తాత్కాలికమైన అనారోగ్యం కావచ్చు, దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తారు. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుకుంటారో వారందరినీ దేవుడు స్వస్థపరిచారు. మీ జీవితంలో కూడా మీరు స్వస్థతను అనుభవిస్తారు. దేవుడు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా మనల్ని స్వస్థపరుస్తారు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవైసా ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు వేసే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి. మానసికంగా బలహీనంగా ఉంటే వారిని ముట్టండి ప్రభా. శారీరక అనారోగ్యాలు ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభా. వేసే ఆత్మీయ బలహీనతలు ఉంటే ముట్టి స్వస్థపరచండి. అన్ని విధాల ప్రభా స్వస్థత వారికి శీఘ్రముగా దయచేయండి దేవా ప్రభా. ప్రతిమాలుకుంటున్నాను. సంపూర్ణ ఆరోగ్యం వారికి దయచేయండి. సంపూర్ణ బలాన్ని వారికి దయచేయండి. దీవెనలు కుమ్మరించుకోండి ప్రభా. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.